నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. ఏంటి మళ్ళీ ఫోన్ చేయలేదు? మీరే మళ్ళీ అరగంట 10 నిమిషాల్లో చేస్తానన్నారు కదా, మళ్ళీ చేయలేదు. అందుకే నేను బిజీగా అదే ఉన్నారేమో అని చేయలేదు. ఇప్పుడు నేను చేయలేదు, ఎందుకంటే నాకు చాలా పనులు ఉంటాయి కాబట్టి నేను చేయలేదు. మీరైనా గుర్తు చెప్పాలి కదా. అదే అదే మీరు బిజీగా ఉన్నారని నేను చేయలే, మళ్ళీ మీరే చేసినారు, ఇప్పుడు చూసి చేసిన. అదే అదే అర్థమైంది. అయితే ఇప్పుడు మనం చూసాము మరి. చూస్తేను అది మీ మీదకి కొంచెం అది ప్రయోగం అనేది జరిగింది. ఓకే. ఆ ప్రయోగం వల్ల మీకు అసలు ఒంట్లో తినడం కానీ, నిద్ర కానీ, ఒళ్ళంతా ఇరుపులు కానీ, నొప్పులు కానీ, తల తిరగడం కానీ, ఏ పని చేయకోకుండా ఉండడం కానీ, ఇంట్లో డబ్బు నిలవడం కానీ, ఎన్ని సమస్యలు అనేది తెలిసినాయి. మరి దాన్ని తీస్తే మీకు కొంచెం బాగా ఉంటుంది. ఓకే, అర్థమైందా? అది తీసే మార్గం చేద్దాం మరి. చేద్దాం. అది ఎవరు చేసినారని తెలుసుకునేదానికి కుదరదా? ఎవరు చేస్తున్నారని మనకు తెలుస్తుంది, కుదురుద్ది. అది అది మనకు మనం ఫస్ట్ కాదు రెండో రోజు తెలుస్తుంది మనకి ఎవరన్నది. ఇప్పుడు దాన్ని చేయాల, దానికి విరుగుడు చేయాలంటే నేను రావాలి మీ దగ్గరికి. అయ్యా, నేను రావాల్సి ఉంటుందా మీ ఊరికని? మా ఊరికి నువ్వు రావక్కర్లేదు. అర్థమైందా? నేను చేసేది రాత్రిపూట 2ంటికి ఆ పూజ. ఓకే. మీ ఫోటో ఉంటే చాలు, మీ పేరు ఉంటే చాలు. మీరు అక్కడ చేసేస్తారు. తర్వాత మూడు రోజుల్లో మీకు రిజల్ట్ వస్తుంది. ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? దానికి కరెక్ట్గా 8,500 కానీ 9,000 అవుతుంది. 8,000 9,000 అవుతుందా? అది మాకు ఎట్లా నమ్మకం, ఎట్లా మీరు 8,000 9,000 అంటే? మీకు ఒక మాట చెప్పనా? నేను చేసే పూజ ఆన్లైన్లో చేస్తుంటాను. తర్వాత అందరికీ ఈ రోజు కట్టుగా నాకు రిమార్క్ అనేది ఉండదు. తర్వాత మీ పూజ అవ్వక వెడల మీ డబ్బులు కూడా రిటర్న్ కొడతాను. నేను ఎనీ టైం ఆన్లైన్లోనే ఉంటాను. ఎందుకంటే 99% అవ్వకుండా పోదు. ఆన్లైన్లో పూజలు చేస్తే అది ఎట్లా నెరవేరుతుందని, ఎట్లా గ్యారంటీ ఏముందని చెప్పండి. ఇప్పుడు ఎక్కడ 15 సంవత్సరాల బట్టి చేస్తున్నాను నేను. చాలా మందికి తగ్గిందా మీరు చేసింది పూజలు? బాగా ఫలించినాయా? చాలా మంది. ఎంతమంది తగ్గించుంటారు మీరు 15 సంవత్సరాలుగా? ఒక 400-500 మందికి. 400-500 మందికి 15 సంవత్సరాల నుంచి. అంతేనా? తక్కువ మందేనా? అదే కొన్ని మన ఏరే ప్రాబ్లంలు ఉంటాయి కదా. అన్ని ప్రాబ్లంలా ఉండవు కదా. ఇప్పుడు ఫోటో చూసి ఫోటోలో పూజ చేస్తే చేతబడి చేసింటే తగ్గిపోతుంది. ఫోటో పెట్టుకొని కూడా మళ్ళీ చేతబడి చేయొచ్చా ఎవరైనా? ఫోటో పెట్టుకొని చేతబడి చేసే అవకాశం ఉందా? ఉంది. సరే చెయ్యి. నా ఫోటో ఉంది కదా, నా మీద మీరు చేతబడి చేయండి. ఏం జరిగిందో చూద్దాం. ఒకవేళ నా మీద ఏదైనా అట్లా ప్రభావం చూపించిందంటే అప్పుడు నేను నమ్ముతాను, డబ్బులు ఇస్తాను మీకు. మళ్ళీ దానికి విరుగుడు చేద్దాం. మీ మీద ఆల్రెడీ జరిగింది కదా. ఏం జరిగింది? మీరు చెప్పారు కదా జరిగిందని. నేను చెప్పలే, మీరు జరిగిందని మీరు కనుక్కుంటాను పూజలో అట్లనేసి అన్నారు కదా. ఏం జరిగింది? ఏం చేతబడి చేసినారని చెప్పాలి కదా నాకు. సరే, ఒక 10 నిమిషాలు ఆగండి చెప్తాను.